అనగనగా ఒక ఊర్లో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతనికి అనుకోకుండా ఒక పంది దొరికింది. గొర్రెల కాపరి వెంటనే ఆ పందిని పట్టుకోడానికి ప్రయత్నించాడు. కాని ఆ పంది అతని మీద భయంతో కేకలు పెట్టూ అటూ ఇటూ పరిగెడుతూ నానా గోల పెట్టింది. తర్వాత గొర్రెల కాపరి ఎలాగోలాగా కష్టపడి ఆ పందిని పట్టుకుని తన భుజం మీద వేసుకుని వెళ్తున్నాడు. అప్పుడు కూడా అది వదలకుండా గోల పెడుతూనే భుజం మీద నుండి కిందకి దూకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. అలా గోల పెడుతున్న పందిని చూసి గొర్రెల కాపరి వెనకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి. వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది, ఎందుకంత గోల పెడుతున్నావు? నిన్ను చూస్తుంటే మాకు నవ్వొస్తుంది. ఈ గొర్రెల కాపరి ఒక్కొక్కసారి మమ్మల్ని కూడా ఇలాగే పట్టుకుని వెళ్తాడు. కానీ మేము ఎప్పుడూ నీలాగా గోల పెట్టము. మర్యాదగా అతను చెప్పిన మాట వింటాము అని చెప్పింది. ఏదో వెనకున్న గొర్రెలన్నీ ఎప్పుడూ భయమంటే ఏంటో తెలియనట్టే మొహాలు పెట్టి పందిని చూసి నవ్వుతున్నాయి. దానికి పంది ఇలా జవాబు చెప్పింది, మిమ్మల్ని గొర్రెల కాపరి జాగ్రత్తగా చూసుకుంటాడు. మీకు స్నానం చేయించి మేతకు తీసుకువెళ్లి మిగతా జంతువుల నుండి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు. అందుకే అతనంటే మీకు భయం లేదు. కాని అతను నన్నేమి చేస్తాడో తెలీదు కదా. నన్ను వండుకు తింటాడో, ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో, నా భయం నాకు ఉంటుంది కదా అని చెప్పింది. ఎవరైనా సరే ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా, సాహసమంతులలాగా ఉండడం చాలా సులువు. ఆపద వచ్చినప్పుడే భయమంటే ఏంటో తెలుస్తుంది. అందుకే భయపడుతున్న వాళ్లని చూసి నవ్వకూడదు. వాళ్ల కష్టం చూసి అర్థం చేసుకోవాలి. ఈ కథలో నీతి ఏంటంటే, ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు కాబట్టి ఎదుటివారిని చూసి హేళన చేయకూడదు.